నా సూపర్విజన్లో కంటిన్యూ అవుతున్న హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ యూపీఎస్సీ బ్యాచ్. నేను ఇప్పటి వరకు చెప్పిన అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎప్పుడు నా బ్రెయిన్లో ఉంటాయి. ప్రాబ్లమ్స్ స్టూడెంట్స్ ఫేస్ చేయకుండా ఉండటానికి స్టెప్స్ తీసుకునే విధంగా పర్సనలైజ్డ్ మెంటర్షిప్ ఉంటుంది. సీసాట్లో కూడా లబ్ధి చేకూర్చే విధంగా అడ్వాన్స్డ్ అంటే బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ క్లాసెస్ మీకు అందిస్తాయి. ద బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్ ఇన్ ఎంటైర్ హైదరాబాద్. ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క ఎక్స్పర్ట్. వీళ్ళకు సంబంధించిన వీడియో క్లాసెస్ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ ఆన్లైన్ యాప్లో ఫ్రీగానే అవైలబుల్ ఉంటాయి. నేను దగ్గరుండి మిమ్మల్ని మానిటర్ చేస్తాను. మా అకాడమీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఎలా ఉంటాయి, ఎవ్రీ వీక్ టెస్ట్స్ కూడా కండక్ట్ చేస్తాం. హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ. గైస్, ఈ వీడియోలో చాలా మంది స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ చేస్తూనే ఇంజనీరింగ్ కానీ, డిగ్రీ కానీ, మెడిసిన్ కానీ ఇలా డిఫరెంట్ స్ట్రీమ్స్లో డిగ్రీ అంటే గ్రాడ్యుయేషన్ చేస్తూనే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటుంటారు. సో దానికి సంబంధించి ఈ వీడియోలో పూర్తిగా స్పష్టమైన క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను. దీనికంటే ముందే, ఈ వీడియో కంటే ముందు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకునే స్టూడెంట్స్ ఎటువంటి థింగ్స్ని మైండ్లో పెట్టుకొని ఈ ప్రిపరేషన్లోకి దిగాలి అని చెప్పి కరాఖండిగా ఉన్నది ఉన్నట్టుగా నిక్కచ్చిగా చాలా క్లియర్గా చెప్పాను. ఎంతోమంది స్టూడెంట్స్కి అది హెల్ప్ఫుల్ అయింది. అదే కంటెక్స్ట్లో గ్రాడ్యుయేషన్ చేస్తూ ప్రిపేర్ అవ్వాలనుకునే స్టూడెంట్స్ గురించి ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో గైస్, ఎంతోమంది స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్, ఎందుకంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క లెవెల్ ఆఫ్ మోటివేషన్ ఉంటుంది. సో అయితే గ్రాడ్యుయేషన్ చేస్తూ సివిల్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ రెండు కేటగిరీలు ఉంటారు. ఒకటి, రెగ్యులర్గా టాప్ కాలేజెస్లో ఉంటూనే ఐఐటీస్లో కానీ, ఎన్ఐటీస్లో కానీ, ఏ కాలేజ్ అయినా కానీ రెగ్యులర్గా రోజు ఆ కాలేజ్కి వెళ్తూ ఆ స్ట్రీమ్కి సంబంధించిన థింగ్స్ని చదువుకుంటూ వాళ్ళకు ఉన్న ఫ్రీ టైంలో లేకపోతే టైంని ఫ్రీ చేసుకొని యూపీఎస్సీకి ప్యారల్గా ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇది ఫస్ట్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్. సెకండ్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఎలాంటి వాళ్ళంటే గ్రాడ్యుయేషన్ చేస్తారు కానీ ముందే ఫిక్స్ అయిపోతారు. సో బ్రెయిన్ని ట్యూన్ చేసుకుంటారు, ఖచ్చితంగా నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలి. సో అలాంటి వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే కాలేజెస్లో ఉన్న వాళ్ళతో మాట్లాడుకొని రోజు కాలేజెస్కి వెళ్ళకుండా ఓన్లీ ఎగ్జామ్స్ మాత్రమే రాసుకొని మిగతా టైంలో డైరెక్ట్గా ఢిల్లీ కానీ హైదరాబాద్కి కానీ వచ్చి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటుంటారు, అంటే ఊర్లలో నుంచి. సో ఇలా సెకండ్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్. సో ఈ ఇద్దరికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని నేను మీకు క్లియర్గా అడ్రస్ చేయబోతున్నాను ఈ వీడియోలో. దానికంటే ముందు ఈ ప్రాబ్లమ్స్ని కూడా నేను ఎవరో చెప్తే లేకపోతే ఏదో ఒక స్టూడెంట్ నుంచి తెలుసుకుంది కాదు, నా మెయిన్ అనుభవాలు, అంటే నేను అనుభవించిన తీరు, ఇవన్నీ నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. సో నేను చాలా వీడియోస్లో చెప్తూ ఉంటాను. సో సివిల్ సర్వీసెస్ నాకున్న జనరల్ కేటగిరీలో 6 అటెంప్ట్స్ పూర్తిగా అయిపోయాయి. ఈ 6 అటెంప్ట్స్లో 5 యూపీఎస్సీ మెయిన్స్ రాశాను, అంటే నాన్ స్టాప్గా 5 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ 2 సార్లు పొలిటికల్ సైన్స్, ఎంఏ పొలిటికల్ సైన్స్లో క్వాలిఫై అయ్యాను. 8 ఇయర్స్ నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కానీ, గ్రూప్స్ కానీ ఇలా ప్రిపేర్ అవుతున్న డిఫరెంట్ స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. సో నాకున్న అనుభవాలన్నింటినీ జోడించి సో ఇలా ఆస్పిరెంట్స్కి యూజ్ అయ్యే వీడియోస్ చేస్తున్న. సో దాంట్లో భాగంగా ఐఎమ్ జస్ట్ టెలింగ్. సో స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు చేస్తున్న థింగ్స్ ఏంటంటే, ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేస్తున్నారో, హూసో ఎవర్ డూయింగ్ గ్రాడ్యుయేషన్ చేస్తూ ఉంటారు. సో బేసికల్గా గ్రాడ్యుయేషన్ స్టార్ట్ చేసేటప్పుడు మోస్ట్లీ కొంతమంది ముందుగా అనుకునే యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలనుకుంటారు. కొంతమంది ప్రైవేట్గా మంచి జాబ్ పొందాలి అని మంచి కాలేజెస్కి వెళ్ళిన తర్వాత ఏదో ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం యూపీఎస్సీ సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలి అని సడన్గా ట్రాక్ చేంజ్ అయిపోతుంది. నాది కూడా సేమ్ అలాంటి కేటగిరీ. సో బేసికల్గా ఇప్పుడు నేను చెప్పబోయేది చాలామంది డేర్ చేయరు కూడా. ఇలాంటివి చెప్తే మనం తగ్గిపోయినట్టు ఉంటుందని కూడా అనుకుంటారు. బట్ ఐఎమ్ జస్ట్ టెలింగ్ ఇట్ వెరీ ఓపెన్లీ. సో ఐఎమ్ అన్ అలమ్ని ఆఫ్ విజ్ఞాన్ యూనివర్సిటీ. సో బేసికల్గా ప్రైవేట్ యూనివర్సిటీకి వెళ్ళాలనుకున్నప్పుడు ఎవరైనా మంచి ప్రైవేట్గా ఖచ్చితంగా క్యాంపస్ ప్లేస్మెంట్ని ఎక్స్పెక్ట్ చేసి అక్కడికి వెళ్తారు. అలాగే ఐ వెంట్ దేర్. సో బేసికల్గా కాలేజెస్లో ఏమవుతుందంటే, కాలేజెస్కి సంబంధించిన అలమ్ని, అంటే మా కాలేజెస్కి సంబంధించి అద్దంకి శ్రీధర్ బాబు గారు అని చెప్పి ఆల్ ఇండియా టాప్ 10 ర్యాంక్లో ఉన్నారు, సింగిల్ డిజిట్ ర్యాంక్. ఆయన ఒకసారి వచ్చారు. అయితే ఎస్ఆర్ నో కొన్నిసార్లు బలవంతంగానైనా పోయి ఆ సెమినార్ హాల్లో కూర్చోబెడతారు. సో మేబీ అది వాట్ ఎవర్ ద రీజన్స్ మేబీ. సో వన్ ఫైన్ డే నేను కూడా అక్కడికి వెళ్ళి కూర్చున్నా. ఆ సెమినార్లో కూర్చునేంత వరకు సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వాలి అని నా బ్రెయిన్ ఎప్పుడు కూడా నేను ప్రోగ్రామ్ చేసుకోలేదు. సో అలా వెళ్ళాను, కూర్చున్నాను.
అక్కడ ఆ సెమినార్లో హీ స్టార్టెడ్ టెల్లింగ్ అబౌట్ హిజ్ థింగ్స్. ఆయన ఒక బుక్ రాయడం కానీ, అండ్ ఆయన ఎక్స్పీరియన్స్ ప్రిపరేషన్లో ఎలాంటి లైఫ్ స్టైల్ ఉండేది, ఇప్పుడు సెలెక్ట్ అయిపోయిన తర్వాత లైఫ్ స్టైల్ ఎలా ఉంది, కంట్రీకి ఎలా సర్వ్ చేయాలి, ఇలాంటివి చెప్పినప్పుడు సడన్గా ఈ చేంజ్డ్ మైండ్ ఇమ్మీడియట్లీ. ఆ సెమినార్ ఇష్టం లేకపోయినా వెళ్ళిన వాడిని ఐ వాంట్ టు స్టార్ట్ ఆర్ ప్రిపేర్ ఫర్ సివిల్ సర్వీసెస్. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీలో కూడా చాలామంది వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ 100% కాకపోయినా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వాలి అనిపిస్తుంది. సో నాకు అనిపించినట్లే మీకు కూడా అనిపించి ఉండొచ్చు. సో అలాగా గ్రాడ్యుయేషన్లో ఉంటూనే ప్రిపేర్ అవ్వాలి అనుకుంటాం. సో ఇప్పుడు ఇట్లాంటి టైంలో ఏమవుతుందంటే, సో ప్రతి స్టూడెంట్ ఎవరికి అడిగినా కూడా ఎవ్రీవన్ నోస్ దిస్ ఎన్సీఈఆర్టీ. ఈ ఎన్సీఈఆర్టీస్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్, అందరికీ తెలుసు. సో ఎవరికి అడిగినా ఈ ఎన్సీఆర్టీస్ అనేటివి చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు న్యూస్ పేపర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు చదవాలి. యూపీఎస్సీ సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళు ఫస్ట్ ఒక ఫౌండేషన్ లాగా ఈ రెండింటిని చదవాలి. సో 100లో 90% ఆఫ్ ద స్టూడెంట్స్కి ఈ ఎన్సీఆర్టీస్ చదవాలి, ఈ న్యూస్ పేపర్ చదవాలని తెలుసు. కానీ 100లో 99% ఆఫ్ ద స్టూడెంట్స్కి ఈ ఎన్సీఆర్టీస్ని, ఈ న్యూస్ పేపర్ని ఎలా చదవాలో అస్సలుకి అర్థం కాదు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఆ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఈ రెండు చదవాలని తెలుసు, కానీ ఎలా చదవాలో తెలియక 2 సంవత్సరాలు కంప్లీట్గా గ్రాడ్యుయేషన్ చేస్తున్న ఆ 2 సంవత్సరాలు ఏదో చదివాను, ఏం చదివానో ఇట్స్ ఆఫ్ యూజ్లెస్. దాదాపుగా ఒక 300 గంటలు అంటే లెక్కేస్తే అది బూడిదలో పోసిన పన్నీర్ అంటారు కదా. ఎందుకంటే ఆ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ప్రిపరేషన్కి వెళ్ళినప్పుడు ఒక్కసారి కమ్బ్యాక్ వెనక్కి తిరిగి నేను చదివిన న్యూస్ పేపర్స్ వల్ల నాకు ఎంత గుర్తుంది, నేను చదివిన ఎన్సీఆర్టీస్ వల్ల నాకు ఎంత గుర్తుంది, ఇట్ ఈస్ కంప్లీట్లీ జీరో. అదే ఆ చదివే టైంలోనే వీటిని ఎలా చదవాలి, న్యూస్ పేపర్ని ఎలా చదవాలి అని తెలుసుంటే అట్లీస్ట్ నా బ్రెయిన్లో ఒక మెచ్యూరిటీ అనేది వచ్చేది. కానీ కంప్లీట్గా ఆ ప్రిపరేషన్లో దూకినాక ఢిల్లీకి వెళ్ళిన తర్వాత అక్కడ అసలుగా ట్యూన్ అయ్యాను. కానీ దానికంటే ముందు గ్రాడ్యుయేషన్లో నేను స్పెండ్ చేసిన, ఇది నేను ఎస్టిమేషన్ మాత్రమే, ఆల్మోస్ట్ ఒక 300 గంటలు. ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. సో అలాంటి మిస్టేక్స్ మీరు చేయకుండా ఉండడానికి ఐ వాంట్ టు టెల్ యూ దీస్ థింగ్స్. అండ్ సెకండ్ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్, గ్రాడ్యుయేషన్ అంటే స్కూల్స్ కాలేజెస్కి నార్మల్గానే వెళ్తూ పేరుకు మాత్రమే వెళ్ళి, కానీ డైరెక్ట్గా వెళ్ళి కోచింగ్ తీసుకునే వాళ్ళు కూడా కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. దాని గురించి కూడా ఈ వీడియోలోనే లాస్ట్లో చెప్తాను. సో చూడండి, అయితే ఎన్సీఆర్టీస్ వెళ్తాం, మన ప్రతి డైరీ కాలేజీలో కానీ బుక్ స్టాల్స్లో కానీ ఎన్సీఆర్టీస్ దొరుకుతాయి. మనం తీసి ఒక నావెల్ లాగా, ఒక స్టోరీ లాగా ఎన్సీఆర్టీస్ని చదువుతాం. ఇది ఎలా ఉంటుందంటే చదువుతున్నంతసేపు ఒక గూస్ బంప్స్ అంటారు కదా, అంటే మన బ్రెయిన్లో అబ్బా ఏదో అద్భుతంగా అనిపిస్తోంది, ఏదో బాగా అనిపిస్తోంది, అంటే మనలో మనకు తెలియని మెచ్యూరిటీ, ఒక గొప్పతనం అనిపిస్తుంది చదువుతున్నంతసేపు. 2 రోజులు సాటిస్ఫాక్షన్, ఎన్సీఆర్టీస్ చదువుతున్నాము అని చెప్పి. సో మీ ఫస్ట్ సపోజ్ 6th క్లాస్ ఎన్సీఆర్టీ పికప్ చేసుకుంటారు, అలా చదువుతూ పోతూ ఉంటారు. 6th క్లాస్ అయిపోతుంది, అలా చదువుతూ పోతుంటారు. 7th క్లాస్ అయిపోతుంది. కానీ ఏ రోజు కూడా చదివే టైంలో 6th క్లాస్ ఎన్సీఆర్టీ మొత్తం చదివిన తర్వాత ఈ 6th క్లాస్ ఎన్సీఆర్టీ మొత్తంలో ఉన్న సమరీ ఏంటి అంటే, ఇంతసేపు ఒక మొత్తం మీద ఒక 10 గంటలు స్పెండ్ చేసి ఈ 6th క్లాస్ ఎన్సీఆర్టీ మొత్తం చదివాం, కానీ ఫైనల్గా నీకు అనిపించింది ఏంటి, నువ్వు అబ్జర్వ్ చేసింది ఏంటి, ఇది మనం చేయం. ఎందుకంటే ఎంతసేపు ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేయాలి అనే దానిపైనే మన ఆలోచన ఉంటుంది. కానీ కంప్లీట్ చేస్తాం, కానీ అది బ్రెయిన్లో కూర్చుంటుందా లేదా, అది మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా యూజ్ అవుతుంది అంటే, ఎవ్రీవన్ టెల్స్ దట్ ఎన్సీఆర్టీస్ అనేవి చాలా ఇంపార్టెంట్, అది చదివితేనే సెలెక్ట్. సరే చదువుతావు, అది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా యూజ్ అవుతుంది అనేది తెలియదు. ఓన్లీ ఆ బుక్కుల్ని, ఆ పేజీల్ని అయిపోయే దానిపైన పడుతూ ఉంటాం. సో నేను చెప్తుంది ఏంటంటే, నువ్వు 6th క్లాస్ చదివినా, 7th క్లాస్ చదివినా, 8th క్లాస్ చదివినా ఒక్కసారి మాత్రమే ఎన్సీఆర్టీస్ చదువుతాననుకుంటే రీడింగ్ 1 టైమ్ ఈజ్ ఈక్వల్ టు రీడింగ్ నథింగ్. ఒక్కసారి ఎన్సీఆర్టీస్ని చదివి పక్కన పెడతానంటే దాని బదులు చదవకుండా ఉన్నదే బెస్ట్. ఎందుకంటే నీకేం గుర్తుండదు. పైగా నువ్వు గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు ఎన్సీఆర్టీ చూస్తున్నప్పుడు ఒకవైపు, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక 2 గంటలు నువ్వు లైబ్రరీకి వెళ్ళి నువ్వు 6th క్లాస్ జాగ్రఫీ బుక్ చదువుతావు, కానీ రేపు మార్నింగ్ కాలేజీకి వెళ్ళిన తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించినవి చూస్తావు. అవి ఇవి 2 మిక్స్ అయిపోయి బ్రెయిన్ కిచిడి అవుతుంది అంటారు కదా, అలా అవుతుంది. సో ఎందుకే ప్రతిసారి వచ్చినప్పుడు ఎక్కువసేపు రివిజన్కి కేటాయించండి. సో 6th క్లాస్ ఎన్సీఆర్టీ అయిపోయిన తర్వాత సరే ఇమీడియట్గా 7th క్లాస్కి వెళ్ళిపోయినా మధ్యలో 6th క్లాస్కి సంబంధించి ఒకసారి రివైజ్ చేయండి. సరే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నాన్ స్టాప్గా చదివేశారు అనుకోండి, ఫైన్. చదివిన తర్వాత మళ్ళీ ఇమీడియట్గా ఇంకో సబ్జెక్ట్కి వెళ్ళకుండా వీటిని సెకండ్ టైం రివైజ్ చేయండి.
సెకండ్ టైం. సో సెకండ్ టైం చదవాలంటే ఎస్ రోహిత్ సార్ చెప్పాడు సెకండ్ టైం చదవాలి అనుకుంటారు, కానీ అట్మోస్ట్ ఓపిక ఉండాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను, అంతకుముందు వీడియోలో కూడా, సివిల్ సర్వీసెస్ పొందాలంటే డెడికేషను, డిటర్మినేషను, కన్సిస్టెన్సీ ఇవన్నీ కావు. సివిల్ సర్వీసెస్ సెలెక్ట్ కావాలంటే ఫస్ట్ కావాల్సింది ఓపిక. ఎందుకంటే ఆతృత. తొందరగా పేజెస్ని తిప్పేయాలి, తొందరగా 7th క్లాస్ 8th క్లాస్ తొందరగా ఎన్సీఆర్టీస్ మొత్తం అయిపోయి. ఎవరైనా స్టూడెంట్ జనరల్గా, నేను కూడా ఇప్పుడే కాదు, యాజ్ అ క్యాబిన్లో కూర్చున్నప్పుడు పేరెంట్స్ వచ్చి కలిసినప్పుడు స్టూడెంట్ ఏమైపోయిందంటే, సార్ నేను గ్రాడ్యుయేషన్లో ఎన్సీఆర్టీస్ పూర్తిగా కంప్లీట్ చేశాను. అవునా అమ్మ అని ఒక 2 క్వశ్చన్లు అడిగితే క్వశ్చన్ మార్క్ అంటే ఏముండదు. శాటిలైట్ అంటే ఏంటంటే కూడా 6th క్లాస్ ఎన్సీఆర్టీస్లో స్టార్టింగ్లోనే ఉంటుంది. జాగ్రఫీలో శాటిలైట్ అంటే ఇది, ఇన్స్క్రిప్షన్ అంటే ఇది అని ఉంటుంది. అంటే ఇవి కూడా వాళ్ళకి తెలీదు, కానీ దే విల్ కంప్లీట్ దిస్ ఎన్సీఆర్టీ. అందుకే నేను చెప్తుంది ఏంటంటే, స్లోగా అయినా పర్లేదు, 6th క్లాస్ కంప్లీట్ అయిపోతే ఆ పేజెస్ వెనకాల ఉండే క్వశ్చన్స్ ఉంటాయి కదా, సో ఎంసీక్యూస్ కానీ అంటే లైక్ డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ ఉంటాయి కదా, కొంచెం టైం స్పెండ్ చేయండి. స్పెండ్ చేసిన తర్వాత ఈ ఎన్సీఆర్టీస్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. టెస్ట్ సిరీస్ కూడా మీకు చాలా వరకు ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి. మన హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో కూడా ఎన్సీఆర్టీ బేస్డ్ టెస్ట్స్ కూడా పెడతారు. సో వాటిని అటెంప్ట్ చేయడానికి ప్రయత్నించండి. సో 2 సంవత్సరాల గ్రాడ్యుయేషన్లోనైనా 3 సంవత్సరాల గ్రాడ్యుయేషన్లోనైనా ఇమ్మీడియట్గా స్టాండర్డ్ బుక్స్కి వెళ్ళిపోదాము అన్న ఆతృతను పక్కన పెట్టి ఎన్సీఆర్టీస్లోని స్థానాన్ని పూర్తిగా బ్రెయిన్లోకి వచ్చే విధంగా ఓపికతో చదవండి. అండ్ చదివిన కాసేపు కూడా, నేను చదివిన టైంలో ఒక టచ్ ఫోన్ రావడమే చాలా గ్రేట్. ఇప్పుడు మొబైల్ ఫోన్ మేనియా అయిపోయింది. కన్సిస్టెంట్గా 2 గంటలు ఒక ఎన్సీఆర్టీని పూర్తి స్థాయిలో చదవాలన్నా కూడా కష్టం. ఏం చేస్తారు మీరు? ఒక మొబైల్ ఫోన్ని పక్కన పెట్టుకుని ఒక ఎన్సీఆర్టీని పెట్టుకొని కూర్చుంటారు. ఎన్సీఆర్టీస్ చదువుకుంటూ ఈ మొబైల్ ఫోన్స్ చూసుకుంటూ వెళ్తే చదువుతున్న మన భ్రమలో ఉంటాం, బట్ బేసికల్గా అవి వెళ్ళవు. అందుకే నువ్వు చదువుతున్న 2 గంటలైనా 3 గంటలైనా కంప్లీట్గా మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసి ఎన్సీఆర్టీస్లో చదివేటప్పుడు ఇమాజినేషన్ చేయండి. ఇదిగో ఇలా ఉంటుంది, ఇలా ఇన్స్క్రిప్షన్. ఒకవేళ దొరకకపోతే ఆ ప్రతి వర్డ్ మీనింగ్ తెలుసుకోవడానికి ట్రై చేయి. సో ఇలా ఓపికతో ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేయి. అట్లీస్ట్ ఎన్నిసార్లు చదవాలంటే అట్లీస్ట్ 3 సార్లు ఎన్సీఆర్టీస్ చదివితేనే ఏదైనా ఫలితం ఉంటుంది. అయితే కొన్నిసార్లు 3rd టైం అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే దెన్ గో ఫర్ నోట్ మేకింగ్. సో 3 to 4 టైమ్స్, మన గ్రాడ్యుయేషన్లో టైం ఉంది కదా, 3 నుంచి 4 సార్లు అన్ని ఎన్సీఆర్టీస్ని ప్రిపేర్ అవ్వండి. సార్ అయితే ఏ ఎన్సీఆర్టీస్ ప్రిపేర్ అవ్వాలన్న డౌట్ మీకు వస్తుంది. ఆల్రెడీ ఇంతకు ముందే ఏ ఎన్సీఆర్టీస్ చదవాలి, మనకున్న టైంని బట్టి ఏదేది చూడాలని చెప్పి నేను ఇంతకు ముందే వీడియో చేశాను, ఆ వీడియో చూడండి. సో నేను లెందీగా చెప్తున్నది ఏంటంటే, నేను చెప్పేది మీ బ్రెయిన్కి వెళ్ళాలన్న ఉద్దేశంతో డీటెయిల్డ్గా చెప్తున్నాను. సార్ మరీ 4 టైమ్స్ ఎక్కువ సార్ అంటే, మీరు 2 సార్లు చదివినా పర్లేదు. సెకండ్ టైం ఎన్సీఆర్టీస్ చదివిన తర్వాతనే దెన్ గో ఫర్ నోట్ మేకింగ్. ఇది సెకండ్ కేటగిరీ. ఇంకోటి కూడా చెప్తున్నాను, అయితే అప్పట్లో ఈ ఎన్సీఆర్టీస్ జిస్ట్ అనేది లేదు. సో మీరు ఏం చేస్తారంటే 2 టైమ్స్ ఎన్సీఆర్టీస్ చదివేటప్పుడు, సో అంటే ఫస్ట్ టైం అసలు ఏం అండర్లైన్ చేసుకోకండి, సెకండ్ టైం చదివేటప్పుడు మాత్రమే కొన్ని కీ వర్డ్స్ని హైలైట్ చేసుకోండి. ఎందుకంటే ఏది ఇంపార్టెంట్ ఏది కాదని తెలుస్తుంది. లేకపోతే 3rd టైం చదివేటప్పుడు కీ పాయింట్స్ని హైలైట్ చేయండి. తర్వాత ఈ ఎన్సీఆర్టీస్ జిస్ట్ అని ఏదైతే ఉందో ఆ ఎన్సీఆర్టీస్ జిస్ట్ తీసుకోండి. అప్పుడు అంటే 2-3 సార్లు చదివిన తర్వాత ఈ ఎన్సీఆర్టీస్ పూర్తిగా పక్కన పెట్టేసే దెన్ గో ఫర్ ద జిస్ట్, లేకపోతే నోట్ మేకింగ్. ఎందుకంటే ప్రతి ఎగ్జామినేషన్ ముందు మొత్తం ఈ ఎన్సీఆర్టీస్ ఇంత థిక్ బండల్ ఉంటుంది కదా, ఇవన్నీ రివైజ్ చేయడం ఇంపాసిబుల్, కానీ రివైజ్ చేయాలి. అందుకే ఒకేసారి 3 సార్లు చాలా క్లియర్గా తీసుకొని ఆ జిస్ట్ ఉంటుంది కదా, సో అంటే చిన్న బుక్లో మొత్తం ఎన్సీఆర్టీస్ కలిపేసి ఉంటాయి. ఒకవేళ ఆ జిస్టులో లేని పాయింట్స్ కూడా నువ్వు ఆల్రెడీ కీవర్డ్స్ హైలైట్ చేసావు కదా, 3rd టైం నువ్వు అండర్లైన్ చేసేటప్పుడు నువ్వు ప్రతిదీ హైలైట్ చేయవు. మళ్ళీ చెప్తున్నాను, 3rd టైం మాత్రమే ఎన్సీఆర్టీస్ని హైలైట్ చేసుకోండి. ఆ 3rd టైం చదివేటప్పుడు నీకే ఆటోమేటికల్గా ఏది ఇంపార్టెంట్ కాదని తెలుస్తుంది. సో తర్వాత ఏం చేస్తావంటే 2 చాయిసెస్. 3 టైమ్స్ అయిపోయిన తర్వాత 4th టైం ఇంకా మొత్తం ఎన్సీఆర్టీస్ అవసరం లేదు. నువ్వు ఏవైతే కీ పాయింట్స్ హైలైట్ చేసావో, బాక్సెస్ ఏదైతే ఉంటుందో వాటిని మాత్రమే చదివేసుకో. లేదంటే జిస్ట్ మాత్రం చదువుకో. జిస్ట్ ఏదైనా ప్రైవేట్ ఆథర్ బుక్స్ ఏదైనా, అంటే కొంతమంది అడుగుతారు, అందుకే అన్ని ఆల్టర్నేటివ్ చెప్పేస్తున్నాను. ప్రైవేట్ ఆథర్స్కి సంబంధించిన ఏదైనా బెస్ట్ జిస్ట్ బుక్స్ ఉంటాయి కదా, అరిహాంటుది ఉన్నట్టుంది నాకు తెలిసి, గో ఫర్ దట్. సో అది ఎన్సీఆర్టీస్. అండ్ దెన్ న్యూస్ పేపర్ ఎలా చదవాలి? సో అగైన్ నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. రోజు న్యూస్ పేపర్, ఎవరో నా సీనియర్ చెప్పారు ఎడిటోరియల్ ఇంపార్టెంట్ అని చెప్పి. అయితే ఎడిటోరియల్ మీద పడేవాళ్ళు. చూడండి, అసలు న్యూస్ పేపరే పెద్దగా అలవాటు లేని నా లాంటి వాడు డైరెక్ట్గా ఎడిటోరియల్కి వెళ్తే, ఎడిటోరియల్ అంటే విశ్లేషణ, అంటే ఎలా ఏంటి అని.
నీకు అసలు కాన్సెప్టే తెలియకుండా ఆ విశ్లేషణ, ఆ అనాలిసిస్ నీకు ఎలా అర్థమవుతుంది? అప్పుడు నేను అనుకునేవాడిని, ఈ అనాలిసిసే నాకు అర్థం అవ్వట్లేదు, రేపు యూపీఎస్సీ ఎలా ప్రిపేర్ అవుతాను అంటే నేను కరెక్టా కాదా? అంటే ఇక్కడ ఏమవుతుందంటే నిన్ను నువ్వు ఒక హై లెవెల్లో ఉన్న పర్సన్తో ఇమాజిన్ చేసుకుంటున్నావు, ఆ అనాలిసిస్ నీకు ఇమ్మీడియట్గా అర్థం కావాలని. మళ్ళీ చెప్తున్నాను, అందుకే ఇనీషియల్ స్టేజెస్లో న్యూస్ పేపర్కి సంబంధించి ఎప్పుడు కూడా అనాలిసిస్ లేకపోతే ఎడిటోరియల్స్ చదవకండి, మీకు అస్సలు అర్థం అవ్వదు. ఎడిటోరియల్స్ ఇంపాసిబుల్ టు అండర్స్టాండ్. అందుకే న్యూస్ పేపర్లో, హిందూ న్యూస్ పేపర్లో అదే పొలిటికల్ ఆస్పెక్ట్స్ కాకుండా జనరల్గా కరెంట్ అంటే లైక్ హెడ్లైన్స్ ఇలాంటివి ఉంటాయి కదా, ఏమేమి ఉన్నాయి ఆ కింద ఆర్టికల్స్ అర్థమవుతాయి కదా, ఎడిటోరియల్స్ కాకుండా మిగతావన్నీ చూడండి. ఇలా ఒక 1 మంత్ చేయండి, ఇలా ఒక 1 మంత్ చేయండి. సో అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది, అంటే మొత్తం కంట్రీలో ఏం జరుగుతుంది, పాలసీస్ ఎలా ఉండబోతున్నాయి, ఇలా మినిస్టర్స్ ఉంటారు, ఇలా వాళ్ళు పాలసీస్ తీసుకొస్తారు, అపోజిషన్ పార్టీస్ క్రిటిసైజ్ చేస్తారు, తెలంగాణలో ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంది, ఇట్లా తెలుస్తుంది, ఒక ఓవర్వ్యూ తెలుస్తుంది. 1 మంత్ తర్వాత దెన్ గో ఫర్ ఎడిటోరియల్స్. నేను వద్దని చెప్పను, కానీ ఎప్పుడు వెళ్ళాలో చెప్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎడిటోరియల్స్కే 2 గంటలు 3 గంటలు కూడా పడుతుంది. అప్పుడు మీరేమనుకుంటారు, ఈ ఎడిటోరియల్కే ఇంతసేపు పడుతుంది, మరి యూపీఎస్సీ సిలబస్ మొత్తం ఎప్పుడు చదువుతాను, నేను దీనికి కరెక్ట్ పర్సను కాదు అనుకుంటాను. అందుకే ఓపిక అనేది ఇంపార్టెంట్. సో స్టార్టింగ్లో ఓన్లీ హెడ్లైన్స్ లాంటివి చూడండి, ఎడిటోరియల్స్ వదిలిపెట్టండి. 1 మంత్ తర్వాత నువ్వు అడ్జస్ట్ అయిన తర్వాత దెన్ గో ఫర్ ఎడిటోరియల్స్. ఒకేసారి ఒక సీనియర్ ఆస్పిరెంట్తో మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోకండి, ఇది నేను చెప్తోంది. సో ఎవరైతే కాలేజీలో ఉంటూ కాలేజీకి రోజు క్లాసెస్కి వెళ్తూ సో యూపీఎస్సీకి ప్యారలల్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఇది చేయండి. ఇవి అయిపోయిన తర్వాత ఈ ఎన్సీఆర్టీస్ నేను చెప్పిన ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత దెన్ గో ఫర్ స్టాండర్డ్ బుక్స్. సో అలా చేయండి, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఎన్సీఆర్టీస్ మాత్రం వదలకండి, ఓకే? న్యూస్ పేపర్ అయితే రోజు ప్రాసెస్. ఇప్పుడు సెకండ్ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్, అంటే సెకండ్ కేటగిరీ ఇప్పుడు గ్రాడ్యుయేషన్. అంటే గ్రాడ్యుయేషన్లో రోజు కాలేజ్కి వెళ్ళకుండా కాలేజెస్లో మాట్లాడుకొని కోచింగ్కి వచ్చేస్తారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే యు ఆర్ జస్ట్ బిగినర్, మీరు కేవలం బిగినర్ మాత్రమే. కానీ మీరు ఏం చేస్తారు, వచ్చి సీనియర్ ఆస్పిరెంట్స్తో డిస్కస్ చేస్తారు. ఒక సీనియర్ ఆస్పిరెంట్ అనుకోండి, యావరేజ్గా వాళ్ళ ఏజ్ ఒక 23 నుంచి 24 వేసుకోండి, ఒక సీనియర్ ఆస్పిరెంట్ ఏజ్. మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే సెకండ్ ఇయర్లోనూ డైరెక్ట్గా వెళ్ళిపోతారు, అటు ఢిల్లీకి కానీ ఇటు హైదరాబాద్కి కానీ వచ్చేస్తారు. వచ్చినప్పుడు మీ ఏజ్ ఒక 19 నుంచి 20 అటు ఇటుగా ఉంటుంది. అంటే 19 నుంచి 20 ఉన్న ఏజ్ అయిన నువ్వు 23-24 వాడితో కంపేర్ చేసుకున్నప్పుడు ఆబ్వియస్గా నువ్వు వెనకబడిపోతూ ఉంటావు. ఇది కామన్ టెండెన్సీ, కానీ ఇది నువ్వు అబ్జర్వ్ చేయవు. అంటే ఈయనంత నాలెడ్జ్ నాకు ఎప్పుడు వస్తుంది, సో నేను ఇంకా ఎక్కువ పోరాటం చేయాలి అని నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటూ ఉంటావు. సో అందుకే మీరు స్లోగా స్టడీ చేయండి, మీ లెవెల్ ఎక్కడుందో వాళ్ళ లెవెల్తో వాళ్ళతో కంపేర్ చేసుకోండి. సో మీరు జస్ట్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి. 21 ఇయర్స్ వచ్చేంత వరకు పెద్దగా ఎక్కువ ఓవర్ స్ట్రెయిన్ మాత్రం అవ్వకండి. నేను చూశాను, ఇలా డిగ్రీ చేస్తూనే నేను నాతో పాటు వచ్చిన ఇప్పుడు ఈ ఏజ్లో ఉన్న నేను ఈ ఏజ్లో వచ్చిన ఒక జూనియర్ ఆస్పిరెంట్ని చూశాను. భయపడి ఆ కోచింగ్ అయిపోయేంత సరికి ఇంకా వాళ్ళకే కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోయి మళ్ళీ హైదరాబాద్ వచ్చేసి అసలు ప్రిపరేషన్ ట్రాక్లో నుంచి పట్టు తప్పిన స్టూడెంట్స్ని చూశాను. ఇందులో నుంచి ఉండి మంచి సక్సెస్గా అయిన పర్సన్స్ని చూశాను. కానీ రేషియో చూస్తే ఎక్కువ మంది ఫెయిల్ అయిన వాళ్ళే ఉన్నారు. అంటే అంత ముందు ప్రిపేర్ అయ్యారుగా, ప్రిపరేషన్ ఎందుకు గాడి తప్పారంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే సరే ఇక్కడ 19 నుంచి స్టార్ట్ అయిపోయింది, సో ఆల్మోస్ట్ ఇప్పుడు నీకు 21 ఇయర్స్ వచ్చేసరికి ఇక్కడే ఒక 2 to 3 ఇయర్స్ అయిపోయింది. 21 ఇయర్స్ అంటే 2-3 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నావు కదా, ఆ 21st ఇయర్స్ నుంచి 22nd ఇయర్ నుంచి ప్రెషర్ ఎక్కువైపోతుంది. ఇక్కడ ఏమైపోతుంది, 23కే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళ విషయంలో ఇంకొక 3-4 ఇయర్స్ థ్రెషోల్డ్ లెవెల్స్ ఉంటాయి. అంటే నీకు నువ్వు సీనియర్ ఆస్పిరెంట్స్తో కంపేర్ చేసుకొని ఇబ్బంది పడకు, ఓకే? సో నీ కెపాసిటీ ఏంటి, ఓపికతో నిలకడగా వెళ్ళండి. సో అట్లాగా ఇప్పుడు ఈ సెకండ్ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ని బేస్ చేసుకొని వాళ్ళకి యూస్ఫుల్ అయ్యే విధంగా చూడండి. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ. ఇది నా సూపర్విజన్లో కంటిన్యూ అవుతున్న హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ యూపీఎస్సీ బ్యాచ్. వెరీ లిమిటెడ్ స్టూడెంట్స్ ఇంటేక్ ఉంటుంది, చాలా లిమిటెడ్, 50 మెంబర్స్కి మించదు. నేను ఇప్పటి వరకు చెప్పిన అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎప్పుడు నా బ్రెయిన్లో ఉంటాయి. సో అటువంటి ప్రాబ్లమ్స్ స్టూడెంట్స్ ఫేస్ చేయకుండా ఉండటానికి స్టెప్స్ తీసుకునే విధంగా పర్సనలైజ్డ్ మెంటర్షిప్ ఉంటుంది. సంక్రాంతి అయిపోయిన తర్వాత ఫస్ట్ మండే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అ న్యూ బ్యాచ్. చాలామంది స్టూడెంట్స్ సీసాట్లో ఇబ్బంది పడుతూ ఉంటారు.
CSATలో కూడా లబ్ధి చేకూర్చే విధంగా అడ్వాన్స్డ్ అంటే బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ క్లాసెస్ మీకు అందిస్తాయి. 25 టార్గెట్ మాత్రమే కాకుండా 2026లో ఫస్ట్ అటెంప్ట్ ఇవ్వాలనుకునే వాళ్ళ కోసం కూడా స్పెషల్ బ్యాచెస్ ఉన్నాయి. NCERTస్ క్లాసెస్ ఉంటాయి, NCERTస్ బేస్డ్ టెస్ట్స్ ఉంటాయి, అండ్ ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ కవర్ అవుతూ ఉంటాయి. దాన్ని చెప్పడానికి మా యొక్క హైదరాబాద్ IAS అకాడమీ ఫ్యాకల్టీ టీమ్ ఇది మీరు చూడొచ్చు, ద బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్ ఇన్ ఎంటైర్ హైదరాబాద్. సో ఇంత అంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క ఎక్స్పర్ట్, వీళ్ళకు సంబంధించిన వీడియో క్లాసెస్ హైదరాబాద్ IAS అకాడమీ ఆన్లైన్ యాప్లో ఫ్రీగానే అవైలబుల్ ఉంటాయి. మీరు చూడొచ్చు, వాళ్ళ డెమో వీడియోస్ చూడొచ్చు. ఒక్కొక్క సబ్జెక్ట్కి సంబంధించిన ఇండివిజువల్ కోర్స్ ఉంది, మొత్తం సబ్జెక్ట్కి సంబంధించిన క్లాసెస్ ఉన్నాయి. ఆఫ్లైన్ క్లాసెస్లో జరిగే క్లాసెస్ లైవ్ అవుతుంది, మీరు అది లైవ్గా వినొచ్చు. లైవ్ మిస్ అయిన రికార్డింగ్ క్లాసెస్ కూడా వినొచ్చు. కాలేజెస్లో ఉంటూ NCERTస్ 2 గంటలు స్పెండ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా టైంలో కూడా నేను చదవాలనుకునే వాళ్ళకు ఆన్లైన్ క్లాసెస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. కాలేజ్ అయిపోయి ఒకవేళ నిజంగానే గ్రాడ్యుయేషన్ అక్కడ మాట్లాడేసుకొని అటెండెన్స్ చేసుకుంటూ అన్అఫీషియల్గా మీరు క్లాసెస్ అటెండ్ అవ్వాలనుకున్న ఆఫ్లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. బెస్ట్ ఆప్షన్, నేను దగ్గరుండి మిమ్మల్ని మానిటర్ చేస్తాను. అండ్ అలాగే మా అకాడమీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఎలా ఉంటాయి, యూ కెన్ జస్ట్ లుక్ ఎట్ దిస్. అంటే ఇది ఒక కరెంట్ అఫైర్, December 4th వీక్ యొక్క కరెంట్ అఫైర్స్. అంటే సిలబస్కి సంబంధించి టోటల్ థింగ్స్ వీటన్నిటిని కూడా ఇలా కవర్ చేస్తాం. చూడండి, ఐఎమ్ జస్ట్ ఇది ఒక రెఫరెన్స్ మాత్రమే, మీకు చదవమని చెప్పట్లేదు. సునామీ ఎలా వర్క్ అవుతుంది, సునామీ గురించి న్యూస్లో ఉన్నప్పుడు వీ కవర్. సో ఇండియాస్ రిలయన్స్ ఆన్ చైనా ఫర్ క్రిటికల్ మినరల్స్, ఇలా ఇది మంత్లీ మ్యాగజైన్. అండ్ అలాగే ఇది మాత్రమే కాకుండా అంటే వీక్లీ మ్యాగజైన్ ఇది. సో ఐఎమ్ ఆల్సో డిస్ప్లేయింగ్ యూ ద టెస్ట్, ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ. చూడండి, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన టెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ టెస్ట్ నంబర్ 4. ఎవ్రీ వీక్ టెస్ట్స్ కూడా కండక్ట్ చేస్తాం ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ హ్యూమన్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ. చూడండి కొన్ని, సో బయోఫిల్మ్స్ గురించి డైరెక్ట్గా అంటే UPSCలో అడిగిన క్వశ్చన్ ఇది. సో RNA ఇంటర్ఫీరెన్స్ టెక్నాలజీ గురించి, సో ప్రోబయోటిక్స్ గురించి, అంటే ఎగ్జామ్ లెవెల్లోనే ఎగ్జామ్ ట్రెండ్కి తగ్గట్టు టెస్ట్ సిరీస్ కూడా మేము కండక్ట్ చేస్తాం. సో ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి, ఓన్లీ టెస్ట్ సిరీస్ అవైలబుల్ ఉన్నాయి, ఓన్లీ మ్యాగజైన్స్ అవైలబుల్ ఉన్నాయి, మొత్తం ఫుల్ కోర్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఇండివిజువల్ సబ్జెక్ట్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా డైరెక్ట్గా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయొచ్చు. ఒకవేళ ఆ నంబర్కి రెస్పాన్స్ రాకపోతే డైరెక్ట్గా నాకు మెసేజ్ పెట్టండి, 9110556858. దిస్ ఇస్ మై పర్సనల్ నంబర్. మెసేజ్ పెట్టండి, ఎప్పుడైనా కూడా మీకు అందుబాటులో ఉంటాను. నేను UPSC సివిల్ సర్వీసెస్ క్రాక్ చేయలేకపోయినా నా విద్యార్థుల్లో ఆ ర్యాంక్ని చూసుకోవాలి అనుకునే ఉద్దేశంతో ఈ అకాడమీని రన్ చేస్తున్నాను. సో చూడండి గైస్, నా ఇంజనీరింగ్ మాత్రమే అయిపోయిన తర్వాత నేను ప్రిపరేషన్లో ఉంటూనే డిస్టెన్స్లో MA పొలిటికల్ సైన్స్ చేసి దాంట్లో 2 సార్లు JRF కొట్టాను. అకాడమికల్గా, ప్రిపరేషన్ వైజ్ ఎక్స్పీరియన్స్గా, ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్ వీటన్నిటిని కలగలిపి దగ్గరుండి ప్రతిదీ మీకు చెప్పి మిమ్మల్ని విజయ తీరాలకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. విత్ ద బెస్ట్ హైదరాబాద్ IAS అకాడమీలో, విత్ ద బెస్ట్ సివిల్ సర్వీసెస్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ టీమ్తో ఎప్పుడు మీకు సర్వ్ చేయడానికి ముందుంటాం. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా జస్ట్ కీప్ ఎ మెసేజ్ టు దిస్ నంబర్. థ్యాంక్ యూ సో మచ్.